ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. 18వ డివిజన్ తాటికొండ సుబ్బారావు స్కూల్ విద్యార్థులకు ఎమ్మెల్యే పుస్తకాల పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో స్కిల్ సక్సెస్ ద్వారా విద్యార్థి యొక్క నైపుణ్యతను బట్టి విద్యా విధానం, విద్యా అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా ఉండేలాగా ప్రణాళికలు చేస్తున్నారని వెల్లడించారు. విద్యా విధానానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి పుస్తకాలను, స్కూల్ కిట్లను కూడా పంపిణీ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లకు 25 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక చదువుకునే విద్యార్థులు వారి కుటుంబ నేపథ్యం బట్టి మధ్యలో చదువు ఆపకుండా ఎప్పటికప్పుడు విద్యార్థుల పట్ల పర్యవేక్షణ ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వాలు పిల్లల్లో చదవాలనే ఉత్సాహం కలిగించడానికి, చదువుకునే వాతావరణం సృష్టించడానికి 1995లో నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా అనేకమైన పథకాల ద్వారా పిల్లల్లో చదువు మానేసే ఉద్దేశం రాకూడదు, తల్లిదండ్రుల్లో చదివించాలనే ఉత్సాహం కలగాలని చెప్పి వినూత్నమైన పద్ధతిలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మధ్యాహ్న భోజనం పథకం ఒకసారి చూసుకుంటే దానివల్ల అనేక మంది పిల్లలు ఈ రోజున స్కూల్కి వచ్చే వారి సంఖ్య పెరగడం జరిగింది. ఇవాళ టీచర్స్ కోసం చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ స్కూల్లో కూడా చాలామంది టీచర్స్ కావాలి. డిఎస్సి ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వ కాలంలో అసలు ఇవ్వలేదు. ఇవాళ ఆ యొక్క లోటుని పోడ్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన రోజునే డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం జరిగింది.